అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2021 అక్టోబర్లో సమంతతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరియర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని రోజులుగా చైతన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాల వార్తలు వినిపించాయి. ఆ విషయంపై పలు ఇంటర్వ్యూల్లో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ నేడు వాటిని నిజం చేస్తూ బంధుమిత్రుల సమక్షంలో దైవ సాక్షిగా తన ప్రేయసి శోభిత ధూళిపాళ్ల చేతికి ఉంగరం తొడిగాడు అక్కినేని నాగ చైతన్య. కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. శోభితతో వైవాహిక జీవితం పంచుకోబోతున్నాడు చైతన్య. అక్కినేని నాగార్జున, అఖిల్, అమలతో పాటు ధూళిపాళ్ల కుటుంబాలకు చెందిన ముఖ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేద పండితుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరైనట్లు తెలుస్తుంది. కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్మెంట్ కు మీడియాను అనుమతించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్లు సమాచారం. నాగ చైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. నాగ చైతన్య, శోభిత కలిసి పెళ్లి తర్వాత ఈ బంగ్లాలోనే ఉండబోతున్నారని, అందుకు తగ్గట్టుగా రీమోడలింగ్ చేయించుకుంటున్నట్లు సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది.